So good morning, dear students. So we are in cost accounting class. Okay, this is our syllabus. See, till now we have seen cost accounting definition, features, objectives, functions, scope, advantages and limitations. That is advantages and disadvantages, merits and demerits otherwise. ఇక్కడ వరకు అయిపోయింది కదా మనకు. We will see essentials of a good cost accounting system. ఓకే, ఒక సంస్థలో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఉండాలి అంటే ఏమి ఎసెన్షియల్స్ ఏంటి అనేది చూద్దాం. We will see it. So all these topics are over. See, the system should be accurate. Okay, accurate means without any mistakes. తప్పు కావద్దు. 2+3 అన్న వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ 2+3? 5. అంతేగాని అప్రాక్సిమేట్లీ 5.2 కావచ్చు, 5.1 కావచ్చు, అట్లా ఉండకూడదు. ఇట్ షుడ్ బి యాక్యురేట్. ఓకే, సో దెన్ రిలవెన్స్ షుడ్ బి దేర్. మనం దేనికి గురించి సంబంధించి కాస్ట్ నమోదు చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉండాలి. ఇర్రిలవెంట్ గా తీసుకోవద్దు. దే షుడ్ బి రిలేటెడ్. ఓకేనా, ఈ సెల్ ఫోన్ తయారు చేయడానికి ఎంత డబ్బులు అవుతాయని మనం అనుకుంటున్నామో దానికి కాస్ట్ కావాలి అంటే దీని మీద అయిన ఖర్చు ఎగ్జాక్ట్లీ యూ షుడ్ నోట్. ఓకేనా, సో ఓన్లీ రిలవెంట్ కాస్ట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. దెన్ సింప్లిసిటీ. ఎంటైర్ సిస్టమ్ షుడ్ బి వెరీ సింపుల్ టు అడాప్ట్. సింపుల్ అంటే ఏంటంటే చాలా సులభంగా ఎవరికైనా సరే అర్థమయ్యే విధంగా, ఎవరైనా సరే నోట్ చేసుకునే విధంగా ఉండాలి. ఆ సంస్థలో పనిచేసే దాంట్లో కొత్తగా కాస్ట్ అకౌంట్ సిస్టమ్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఎవరికైనా అది సులభంగా అర్థమయ్యేటట్టుగా ఉండాలి. వై వీఆర్ నోటింగ్ ది కాస్ట్ ఆర్ ఎక్స్పెండిచర్, వై వీఆర్ నోటింగ్, ఎవ్రీబడి షుడ్ నో. ద సిస్టమ్ షుడ్ బి వెరీ సింపుల్ టు బి అడాప్ట్. ఓకే, దెన్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ మీన్స్, ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే వాట్ యు మీన్ బై ఫ్లెక్సిబిలిటీ? మీకు రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, మీరు యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్, యూ కెన్ కాంట్రాక్ట్ ఇట్. మీరు సంకుచంగా దాన్ని చేయవచ్చు, దాని అవసరమైతే పెంచుకోవచ్చు కూడా కదా. సో అలానే ఫ్లెక్సిబిలిటీ అంటే అదండి. మనం అవసరమైనప్పుడు చేంజెస్కి అనుగుణంగా యూ షుడ్ బి ఏబుల్ టు చేంజ్. మనకి రబ్బర్ బ్యాండ్ పెద్దదానికి ప్యాక్ చేయాలని కొంచెం ఎక్కువ సాగేయచ్చు, కొంచెం చిన్నదానికంటే చిన్నదానికి ప్యాక్ మనం సాగదీసి దాన్ని చేసేయచ్చు, ఫిట్ చేయొచ్చు. సో సిమిలర్లీ ఫ్లెక్సిబిలిటీ, ఇట్ విల్ అడాప్ట్ టు ద చేంజెస్. మనకు అవసరమైన మార్పులను ఈజీగా తీసుకొని వచ్చే విధంగా ఉండాలి సిస్టంలో. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఫ్లెక్సిబిలిటీ. దెన్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఈ రోజు ఒక మెథడ్ అప్లై చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా అదే మెథడ్ అప్లై చేయాలి. ఈ రోజు ఒక మెథడ్ లో మనం కాస్ట్ కనుక్కొని నెక్స్ట్ ఇయర్ వేరే రకంగా కాస్ట్ కనుక్కున్నాం అనుకోండి, కంపారిజన్ చేయడానికి కష్టమైంది. సో కన్సిస్టెన్సీ ఇంప్లైస్ ఫాలోయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఎవ్రీ ఇయర్. ఇఫ్ యూ ఫాలో సేమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్, వాట్ విల్ హ్యాపెన్? ఇట్ ఈస్ ఈజీ టు కంపేర్. మీరు సులభంగా కంపేర్ చేయవచ్చండి, లేకుంటే కంపారిజన్ కష్టం. ఓకే, దెన్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే తక్కువ కాస్ట్ లో పని అయ్యే విధంగా చూడాలి. ఇప్పుడు మనం కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టడానికి ₹1,00,000 వ్యయం అయ్యి దాని మీద వచ్చే లాభము 2,00,000 కూడా, 1,00,000 పైన కూడా లేదనుకోండి, ఇట్ ఈస్ వేస్ట్ కదా. సో ద కాస్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ద సిస్టమ్ షుడ్ బి వెరీ లెస్ కంపేర్డ్ టు ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉండి దాని మీద వచ్చే లాభం ఎక్కువగా ఉంటే దట్ ఈస్ నోన్ ఎస్ ఎఫెక్టివ్నెస్. ఓకే, సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ షుడ్ బి దేర్. ఇంటిగ్రేషన్ అంటే, ఇంటిగ్రేట్ మీన్స్ కంబైన్ చేయడం. మన కాస్ట్ అకౌంటింగ్ కంటే ముందు మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేర్చుకున్నారు, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నేర్చుకున్నారు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ CCMA వస్తుంది 6th యూనిట్, కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇతర సిస్టమ్స్ అన్ని కూడా కలుపుకొని ఇది ముందుకెళ్ళాలి. ఓకేనా, దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇతర అకౌంటింగ్ సిస్టమ్స్ నుంచి కూడా, అకౌంటింగ్ పార్ట్ నుంచి కూడా మనం నేర్చుకొని ఉంటాం. సో ఇంటిగ్రేషన్ మీన్స్ కంబైనింగ్ ఆల్ అదర్ అకౌంటింగ్ మెథడ్స్. It may be financial accounting, it may be management accounting, it may be any other accounting system. Okay, integration means combine. Then detailed records. Total minute to minute details should be there in your cost accounting records. Total expenditure regarding the production of any unit should be perfectly recorded. Okay, detailed information should be there. Then standardization. Standardization అంటే ఏంటంటే, స్టాండర్డ్ అంటే ఏంటి? ఇక అదొక ప్రమాణంగా తీసుకుంటామో ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు ఫాలో దట్ వన్. మీరు ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని అందరూ ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి, అంత స్టాండర్డ్ గా మనం మెయింటైన్ చేయాలి. సో అట్లా రికార్డ్స్ షుడ్ బి వెరీ స్టాండర్డైజ్డ్.
ఇక దాంట్లో ఎటువంటి మార్పులకు ఆస్కారం లేనంత పర్ఫెక్ట్ గా చేయాలి. ఓకే, దెన్ ట్రాన్స్పరెన్సీ మీన్స్ వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? వెరీ గుడ్. ఇప్పుడు నేను కానీ అతను కానీ కలజోడు పెట్టుకున్నాం కదా, ఇది క్లియర్ గా దీని బయట ఉన్నది కనపడుతుంది కదా, అందుకనే కదా పెట్టుకున్నది. ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి, దిస్ ఈజ్ కవర్. ఈ కవర్ కి ఇట్లా అడ్డం పెడితే నాకు ఏమైనా కనబడుతుందండి? దిస్ నాట్ ట్రాన్స్పరెంట్. అదే ట్రాన్స్పరెంట్ కవర్స్ కూడా ఉన్నాయి కదా మనకు, ప్యాకింగ్ లో వస్తాయి కదా, రకరకాల కవర్స్ వస్తాయి కానీ అవి ట్రాన్స్పరెంట్ కవర్స్, లోపల ఏమున్నదో కనబడుతుంది. దీని లోపల ఏదైనా పెడితే మీకు కనపడదు దీని లోపల ఏమున్నది. ఓకే, సో ట్రాన్స్పరెన్సీ మీన్స్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఇన్సైడ్ యూ కెన్ క్లియర్లీ సీ ఇట్. ఓకే, ఏమున్నదని మీకు తెలుస్తుందండి. సో సిస్టమ్ లో మొత్తం ఇట్ షుడ్ ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ. ఏ ఒక్క మోసాలకు కానీ లోపాలకు కానీ ఎటువంటి దోహదం లేకుండా టోటల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రొవైడ్, ఏం దాయకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ట్రాన్స్పరెంట్. దీని కింద చేతులు పెడితే కనబడుతున్నాయి కదా, యూ కెన్ సీ ఇట్. అది ఇదే కవరే, అదే కవరే, బట్ దాని కింద ఏమున్నది నీకు కనపడదు, బట్ యూ కెన్ సీ దిస్. ఓకే, సో దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. దెన్ రెగ్యులర్ రిపోర్టింగ్. పీరియాడికల్లీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెగ్యులర్లీ రిపోర్ట్స్ షుడ్ బి ప్రిపేర్, కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్స్. ఓకే, దెన్ కంట్రోల్ మెకానిజమ్స్. మనము కాస్ట్ అకౌంటింగ్ నమోదు చేసే దేనికోసం? టు కంట్రోల్. ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతున్నది అనుకుంటే తగ్గించడం కోసమే కదా. సో బేస్డ్ ఆన్ యువర్ కాస్ట్ అకౌంటింగ్ ఇట్ షుడ్ సపోర్ట్ కంట్రోల్ మెకానిజం ఆల్సో. ఓకేనా? ఎవరైతే మేనేజింగ్ సిస్టమ్ లో ఉన్నారో, మేనేజర్ స్థాయిలో ఉన్నారో, వాళ్ళు అడిగినప్పుడల్లా మనం రిపోర్ట్స్, యూ హ్యావ్ టు గివ్ రెగ్యులర్ రిపోర్ట్స్ అండ్ immediately that should facilitate control mechanism also. Okay, then compliance అంటే ఏంటంటే రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ మీకు గత క్లాసులో చెప్పాను. ఏవైతే కొన్ని సంస్థలు ఉన్నాయో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న సంస్థలు కంపల్సరీ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. నా అడ్డగోలుగా ప్రైస్ నిర్వహిస్తా అంటే కుదరదు. దాని మీద అయిన కాస్ట్ ఎంత, మనం ఎంత ప్రైస్ నిర్ణయిస్తున్నాం అనేది గవర్నమెంట్కి చెప్పాలి. ఓకే, సో దట్ ఈస్ కాంప్లయన్స్. Compliance means adhering to the laws, adhering to the rules and regulations. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం. దట్ ఈస్ వాట్ మీన్ బై సేయింగ్ కాంప్లయన్స్. మనం రోడ్డు మీద బండి మీద పోతున్నాము అంటే డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళు హెల్మెట్ ఉండాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. అవన్నీ ఉంటే దట్ ఈస్ కాంప్లయన్స్. అది లేకపోతే పోలీసులు కేసు నమోదు చేస్తారు. యూ హ్యావ్ టు పే ఫైన్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యు మీన్ సేయింగ్ కాంప్లయన్స్. కాంప్లయన్స్ మీన్స్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫాలోయింగ్ ద లాస్ దట్ ఆర్ ఎన్ఫోర్స్డ్. ట్రైనింగ్ అండ్ సపోర్ట్. యూ షుడ్ గివ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ టు ది స్టాఫ్ హు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ కొత్తగా తెస్తాను అంటే, మీకు ఏదైనా కొత్తగా తేవాలి అంటే దాని మీద ట్రైనింగ్ ఉంటేనే కదా మీరు చేయగలుగుతారు. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా టాలీ మీకు ఇచ్చి ఇది టాలీలో ఎంటర్ చేయమంటే మీకు కనీసం తెలవాలి కదా, టాలీలో ఎట్లా ఎంటర్ చేయాలని మీకు ట్రైనింగ్ ఇస్తేనే కదా. వితౌట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ యూ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీ. సో కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఆల్సో లైక్ దట్. దెన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఆల్వేస్ నీ వాట్ ఎవర్ సిస్టమ్ దట్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ కాస్ట్ అకౌంటింగ్ స్ట్రాటజీస్, that whenever any changes in technology come in the world, you should be able to adapt to that. మా ప్రపంచంలో రకరకాల మార్పులు వస్తున్నాయి కదండి. ఇప్పుడు మొట్టమొదట సెల్ ఫోన్, ల్యాండ్ ఫోన్స్ ఉండే, ల్యాండ్ ఫోన్స్ తర్వాత ఏమొచ్చినాయి? డబ్బా ఫోన్స్ వచ్చినాయి, కీబోర్డ్ ఫోన్స్. ఓకే, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, మొబైల్ ఫోన్స్ లోనే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. దీంట్లో ఇక 1G 2G 3G 4G 5G 6G ఇంకా ఎన్ని జీలు వస్తాయో. ఓకేనా? మనము ఏం చేస్తున్నామండి, దీని టెక్నాలజీకి అనుగుణంగా మనం మారుతున్నాం. ఒక 3-4 ఏళ్ళు వాడుతున్నాం, మళ్ళీ తీసి దీన్ని సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తున్నామో, లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నాం, కొత్తది కొనుక్కుంటాం. వై? టు చేంజ్ విత్ ది వరల్డ్. ఇప్పుడు దీంట్లో మనం 5G తోటి వెంటనే సినిమా అన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యు. వీఆర్ కమింగ్ ఇన్ డాక్టర్ రెడ్డి సార్ కార్. ఓకే, డాక్టర్ రెడ్డి సార్ కారులో మేము వస్తున్నాం కదా, వస్తుంటే ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, రోజంతా ఉత్తగానే కూర్చుంటాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే సెల్లో మంచిగా వీడియో ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటాడు. సినిమా పొద్దున ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా డౌన్లోడ్ చేసుకొని చూస్తాడు. అదే
అతని సెల్ మోడర్న్ సెల్ కాబట్టి 5G నో 4G నో ఉంది కాబట్టి మీకు టెక్నిక్ ఈజీగా డౌన్లోడ్ అవుతుంది. అదే నేను 2G దో 1G దో పెట్టుకున్నాను అనుకోండి సిమ్, ఐ కెనాట్ డూ దట్ ఎంటర్టైన్మెంట్. అవునా కదా? సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్. ప్రపంచంతో పాటు నువ్వు కూడా మారాలి. కాస్ట్ అకౌంట్ సిస్టమ్ ఏ సిస్టమ్ అయినా సరే యూ హ్యావ్ టు చేంజ్ కంటిన్యూస్. సో దీస్ ఆర్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ గుడ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఉండాలి. ఓకే, కమింగ్ టు దిస్ differences between cost accounting and financial accounting. See, in financial accounting, what you are noting every transaction. It may be purchases, it may be sales, it may be expenditure or anything. Everything you are going to note. But in cost accounting, you are going to record only expenditure. పేరులోనే ఉంది అని కాస్ట్. దాని మీద దీని ఇది ప్రొడక్షన్ కి ఎంత వ్యయమైంది అది మాత్రమే మనం యు ఆర్ రికార్డింగ్. ఓకే, నౌ యు సీ. సో పర్పస్ ఏమిటండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్? టు అసర్టైన్ అండ్ కంట్రోల్ కాస్ట్స్. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. అసర్టైన్ మీన్స్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఎంత ఖర్చు అయిందో తెలుసుకుంటున్నాం. యు ఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కంట్రోల్ చేయటం. దీని మీద ఇంత ఖర్చు ఎక్కువైందని అనిపిస్తే మనం ఏం చేస్తాం? కొన్ని ఖర్చులు తగ్గించుకునే ఖర్చులు తగ్గించుకుంటాం. సో టు అసర్టైన్ అండ్ కంట్రోల్ కాస్ట్స్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ దేనికోసం అండి? టు ఫైండ్ అవుట్ ఫైనాన్షియల్ పొజిషన్, ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్. అందుకే యు ఆర్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అవన్నీ ఎందుకు చేస్తున్నాం? అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, హౌ మెనీ అసెట్స్ ఆర్ దేర్, హౌ మెనీ లయబిలిటీస్ ఆర్ దేర్, వాట్ ఈస్ ద ప్రాఫిట్, వాట్ ఈస్ ది లాస్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. సో యు దట్ ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఈస్ ఫైండింగ్ అవుట్ ఫైనాన్షియల్ పొజిషన్. ఓకే, సో దెన్ యూజర్స్. దీన్ని ఎవరు యూజ్ చేస్తారండి? నార్మల్ గా కాస్ట్ అకౌంటింగ్ విల్ బి యూజ్డ్ బై ద మేనేజ్మెంట్ ఓన్లీ. అది మేనేజ్మెంట్ వాళ్ళకే అవసరం. దీని మీద ఎందుకంటే దీన్ని ప్రొడక్షన్ మీద నేను ఖర్చు పెట్టాను, దానికి కంటే ఎక్కువ ధర నిర్ణయిస్తేనే నాకు లాభం వస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ ప్రైస్ ఐ షుడ్ నో ది ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్. సో మెయిన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇట్స్ యూజర్స్ ఆర్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఫర్ డిసిజన్ మేకింగ్ అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్. బట్ హియర్ you can see various stakeholders. Stakeholder means who has a relation with the company or with the organization, with that particular unit. వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ అంటాం. ఎవరెవరండి స్టేక్ హోల్డర్స్? ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు. ఓకే, ఇన్వెస్ట్ మీన్స్ టు గివ్ మనీ, టు లెండ్ మనీ. ఓకే, సో ఇన్వెస్టర్స్. క్రెడిటార్స్, రెగ్యులేటరీ బాడీస్ అంటే ఇట్ మే బి ఆర్బిఐ, ఇట్ మే బి సెబీ, Securities and Exchange Board of India, it may be Reserve Bank of India, it may be any other organization. ఓకే, రెగ్యులేట్ చేయటం, కంట్రోల్ చేయటం. కంపెనీలకు సంబంధించిన ఆర్గనైజేషన్ కావచ్చు, ఇట్ ఇస్ సెటప్ బై ది గవర్నమెంట్. ఓకే, సో వాళ్ళు రెగ్యులేటరీ బాడీస్ కు సంబంధించిన సమాచారం అందిస్తుంది. అట్లనే అపార్ట్ ఫ్రమ్ దెమ్ ది సిస్టమ్ విల్ హెల్ప్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ విల్ హెల్ప్ ది ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆల్సో. వీళ్ళు అంతమంది దీని సమాచారాన్ని యూజ్ చేసుకుంటారు. బట్ హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ బై ది ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ వాళ్ళకే అవసరం ఖర్చు ఎంత అయింది అని, బయట వాళ్ళకి ఎందుకంటే బికాస్ వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ ద ప్రైస్. దీని మీద ఖర్చు తెలిస్తేనే నేను ధర నిర్ణయించగలను. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ బై ది ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఓకే, రిపోర్టింగ్ పీరియడ్. నార్మల్లీ రిపోర్ట్స్ కెన్ బి ప్రిపేర్డ్ డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ బేసిస్ ఆల్సో ఇన్ కాస్ట్ అకౌంటింగ్. కానీ దీంట్లో మీకు తెలుసండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ నార్మల్ గా ఏం చేస్తామండి? క్వార్టర్లీ మీన్స్ 3 months. యాన్యువల్ గా ప్రిపేర్ చేస్తాం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ అని మీరు లెక్కలు చేశారు ఎప్పుడైనా సరే. ఓకే, ఇయర్లీ చేస్తాము, యాన్యువల్ గా చేస్తాము, ఇంకా అవసరమైతే క్వార్టర్లీ యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ స్పెసిఫిక్ పీరియడ్. బట్ హియర్ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఆన్ డైలీ బేసిస్ ఆర్ వీక్లీ బేసిస్ ఆర్ మంత్లీ బేసిస్ ఆల్సో. Okay, regulation. See, normally cost accounting is not regulated by, not governed by any statutory requirements. ఎటువంటి ప్రత్యేకమైన సంస్థ నార్మల్ గా కంట్రోల్ చేయదండి. కొన్ని ఆర్గనైజేషన్స్ మాత్రమే కంపల్సరీ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని ఉన్నది. ఓకేనా, అన్ని సంస్థలు చేయవలసిన అవసరం లేదు. సో నాట్ గవర్న్డ్ బై స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్. ఓకే, బట్ హియర్ యూ కెన్ సీ గవర్న్డ్ బై స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ బై అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి, వాటిని కంపల్సరీ ఫాలో కావాలి. నా ఇష్టం వచ్చిన మెథడ్ ఫాలో అయిన రికార్డులు రాస్తానంటే కుదరదు. ఓకే, సో గ్యాప్ అంటే ఏంటి ఇక్కడ? జిఐఏపి అంటే గ్యాప్ మీన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్.
generally accepted accounting principles. Okay, generally accepted accounting principles. Then IFRS అని ఉన్నది ఇంకొకటి. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. You have to remember them. Okay, GAAP means generally accepted accounting principles. IFRS means ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. వాటిని అనుసరించి మనం లెక్కలు తయారు చేయవలసి ఉంది. ఓకే, దెన్ స్కోప్. నార్మల్లీ ఇట్స్ స్కోప్ ఈజ్ లిమిటెడ్ టు కాస్ట్ ఇన్ఫర్మేషన్. అసలు ఎంత ఖర్చు అయింది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ ఓన్లీ. బట్ హియర్ యూ కెన్ సీ ఇట్ కవర్స్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ పొజిషన్. టోటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే కాదు, ఇన్కమ్ కూడా ఇట్ విల్ ఫోకస్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అన్ని రాస్తాం కదండి, ఆదాయం వస్తే ఆదాయం రాస్తాం, ఖర్చు వస్తే ఖర్చు రాస్తాం. బట్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద హెడ్డింగ్ ఓన్లీ కాస్ట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ ఎక్స్పెండిచర్, దట్స్ ఆల్. ఒక యూనిట్ ప్రొడక్షన్ లో ఎంత ఎక్స్పెండిచర్ అయింది తెలుసుకునే ఉద్దేశంతో మనం చేస్తాం కాబట్టి కాస్ట్స్ ఆర్ మెయిన్లీ మెన్షన్. ఓకే, దెన్ రిపోర్ట్స్. దీంట్లో వచ్చే రిపోర్ట్స్ ఏమంటామంటే కాస్ట్ షీట్, వేరియన్స్ ఎనాలిసిస్ రిపోర్ట్స్ అండ్ అదర్ డీటెయిల్డ్ ఇంటర్నల్ రిపోర్ట్స్ అంటాం. మనం ముందు చూస్తాం కాస్ట్ షీట్ అంటే. మరి దీంట్లో వచ్చే వాటిని ఏమంటామంటే తెలుసు కదా మీకు, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, ఇట్లా ఉన్నాయి దాంట్లో వచ్చేవి. ఓకే, ఇన్ యువర్ 6th semester యూ విల్ లెర్న్ దిస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, అవన్నీ 6th semester లో వస్తాయి. In 6th semester, you have cost control and management accounting. In that one, you will see this cash flow statement, funds flow statement, atla vastayi. Okay. Then content. So it is content ante dantlo unde vishayalu. Mainly it is related to costs, analysis of cost. Cost lo రకరకాల కాస్ట్ ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ అదే, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఇట్లా ఇంకా ఇందులో ఉన్నాయి ఏమిటండి, ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిగార్డింగ్ రెవెన్యూ మీన్స్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఇవన్నిటికి సంబంధించిన టోటల్ సమాచారం ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో. ఇందులో మాత్రం ఓన్లీ డిఫరెంట్ కాస్ట్స్. ఇట్స్ కంటెంట్ మీన్స్ ఇట్ ఈస్ కంటెంట్ అంటే సిలబస్ అన్నట్టు. మనం మన సబ్జెక్ట్ లో ఉన్నదాన్ని ఏమంటున్నాం, సిలబస్, కంటెంట్ అంటే ఎక్కడ ఉండేవి డిస్కస్ చేసేవి అన్నట్టు. ఇన్ కాస్ట్ అకౌంటింగ్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ డైరెక్ట్, ఇండైరెక్ట్, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్స్. ఇక డిఫరెంట్ కాస్ట్స్ మనం దాంట్లో చూస్తాం. హియర్ నాట్ ఓన్లీ కాస్ట్స్, యూ హ్యావ్ రెవెన్యూస్, యూ హ్యావ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అన్నిటి గురించి చూస్తాం. డబ్బులకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూ ఆర్ గోయింగ్ టు స్టడీ, బట్ ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్. ఓకే, సో ఇట్స్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ కాస్ట్ కంట్రోల్, రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ. కాస్ట్ ను ఎందుకు నమోదు చేస్తున్నాం మనం, వై వీఆర్ రికార్డింగ్, టు కంట్రోల్ ఇట్, టు రెడ్యూస్ ఇట్, టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, దట్ ఈస్ ద ఫోకస్. whereas here what we are focusing on overall profitability, లాభం వచ్చిందా లేదా ప్రతి ఒక్క దాని మీద అనేది వీఆర్ చెకింగ్. అండ్ లిక్విడిటీ, వాట్ ఈస్ లిక్విడిటీ? లిక్విడ్ అంటే ఏమిటండి, ద్రవం. వెరీ గుడ్. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను, మనకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదన్నా ఒక స్థిరాస్తి ఉందనుకోండి, మన ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ ఏదైనా ఉందనుకోండి. ఈ రోజు అమ్మి రేపు డబ్బులు రావాలి అంటే వస్తాయా వెంటనే? ఇజ్ ఇట్ పాసిబుల్ ఇమీడియట్లీ? వస్తాయా? రావు, కొంత టైం పడుతుంది కదా. నువ్వు అమ్మకానికి పెట్టగానే ఎమ్మటే రాడు కదా. మళ్ళీ అమ్మకానికి పెట్టగానే వాడు ఏం ఆలోచిస్తాడో తీసుకునేవాడు, ఇతనికి ఎంత అవసరం ఉందో సాధ్యమైన తక్కువ ఇవ్వాలని ట్రై చేస్తాం. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో liquidity here implies immediately turning into cash. దాని ద్రవ్య రూపంలోకి మార్చుకోవటం లిక్విడిటీ అంటే, ద్రవం రూపంలోకి మారడం, ద్రవ్యంలోకి మారడం. ఓకే, అక్కడ మనము అదే వేరే అసెట్ తీసుకోండి, ఏదైనా వేరే అసెట్ అంటే ఈజీగా క్యాష్ లో కన్వర్ట్ చేయగలిగేది ఏంటి చెప్పండి? యూ కెన్ ఈజీలీ కన్వర్ట్ ఇంటూ క్యాష్. మీకు ఇమ్మీడియట్ గా మారిపోతుంది అనుకునేది ఏది చెప్పండి? నీకు ఇప్పుడంటే ఇప్పుడు ఒక గంటలో తీసేసి నీకు డబ్బులు ఇచ్చేస్తారు. అలాంటివి ఏమున్నాయి మీ దగ్గర? చెక్ అనుకో. ఓకే, ఎవరైనా మీకు చెక్ ఇచ్చారనుకోండి, వెంటనే ఇమీడియట్ గా యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాష్. అదే ఎవరైనా ఒకరు ఇల్లు ప్రజెంట్ చేస్తే వెంటనే క్యాష్ లోకి మారదండి. అది ఎంత మంచి ఇల్లు అయినా
కనీసం 2 రోజులన్నా రిజిస్ట్రేషన్ పడుతుంది. అవునా? అంటే మీకు ఈజీగా అర్థం కావడానికైనా అతను చెక్ అంటే నేను సపోర్ట్ చేశాను, కానీ కొన్ని ఆస్తులు ఉంటాయి వాటిని వెంటనే మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్థలమే ఉందండి, మీకు మంచి ఇంపార్టెంట్ ప్లేస్ లో స్థలం ఉందనుకోండి, ఇప్పుడు అమ్ముతా అంటే వెంటనే గంట రూపాయలు వస్తారు కొంటామని. అదే ఎక్కడో మూలలో ఎక్కడో ఎవరికి అందుబాటులో లేని చోట ఉందనుకోండి, నువ్వు దగ్గర ఉన్నా కానీ అది ఎవడు కొనడానికి ముందుకు రాడు నువ్వు చెప్తే. అవునా కాదు? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఓకే. సో లిక్విడిటీ అంటే అదండి, ఇమీడియట్లీ యూ షుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాష్. ఓకే. సో లిక్విడిటీ కావచ్చు. సాల్వెన్సీ అంటే ఏంటంటే, సాల్వెన్సీ అంటే అది మన యొక్క అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చే కెపాసిటీ సాల్వెన్సీ అంటాం. సాల్వెన్సీ రిఫర్స్ టు ద కెపాసిటీ టు క్లియర్ ద లోన్స్, క్లియర్ ద డెట్స్. మనకు అప్పులు ఇచ్చారనుకోండి ఎవరన్నా, ఆ అప్పులు తీర్చే సామర్థ్యం మనకుంటే ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ సాల్వెంట్. ఇఫ్ వీఆర్ అనేబుల్ టు క్లియర్ ద డెట్స్ వీఆర్ ఇన్సాల్వెంట్, మనం దివాలా తీసామంటాం. ఇన్సాల్వెన్సీ అంటే దివాలా తీయడం, దానికి ఆపోజిట్ సాల్వెన్సీ. మనం అప్పులు క్లియర్ చేసే స్థితి ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఓకే. దెన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీటన్నిటి మీద ఫోకస్ ఉంటుందండి. ప్రాఫిటబిలిటీ, లిక్విడిటీ, దెన్ సాల్వెన్సీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆల్ దీస్ ఆర్ ఫోకస్డ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే. మెథడ్స్, రకరకాల మెథడ్స్ ఉన్నాయండి దీంట్లో. ఇట్ మే బి జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, మీకు నెక్స్ట్ యూనిట్స్ ఉన్నాయి, జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, దెన్ యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్. డిఫరెంట్ మెథడ్స్ ఆర్ దేర్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. Whereas here it uses standard accounting methods and principles for financial reporting. ఇంతకు చెప్పాను కదండి, ఇవి ఈ స్టాండర్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పేర్కొన్నాయి అవి we have to follow. Generally accepted accounting principles and international financial reporting standards, we have to follow them. Is there? It is recording. You can see it is recording. It is continuing. Okay, recording is continuing. See here, red mark is there, means we are recording. Please remember. Okay. Next, nature of information. See, timing. Timing means real time or frequent reporting for immediate decision making. Regularly, every day you are going to record in cost account. Every day total expenditure is required for you to prepare reports. So real time information is prepared. Whereas here you can see periodic reporting. చెప్పాము కదా, సంవత్సరానికి ఒకసారి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసేది, లేకపోతే బ్యాలెన్స్ షీట్ చేసే సంవత్సరానికి ఒకటేసారి కదా, ఎవ్రీ 3 months చేయరు కదా బ్యాలెన్స్ షీట్. సో రిపోర్టింగ్ ఇస్ పీరియాడిక్ రిపోర్టింగ్, వెరాజ్ దిస్ ఇస్ రియల్ టైమ్ రిపోర్టింగ్ ఆర్ ఫ్రీక్వెంట్ రిపోర్టింగ్. ఎవ్రీ డే యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్. ఓకే. నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ డీటెయిల్డ్ అండ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు కాస్ట్ మేనేజ్మెంట్ ఓన్లీ. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కాస్ట్ కు సంబంధించి మాత్రమే మీరు మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ టోటల్ అబౌట్ all information regarding external reporting and overall financial performance, total you have to record. So that is with regard to nature of information. Okay. Decision support, so it will what decisions cost accounting will support? It will support various tactical decisions like pricing. Price ఎంత నిర్ణయించాలి, ధర ఎంత నిర్ణయించాలంటే we have to know cost. So it will support pricing. Budgeting, బడ్జెట్ అంటే ఏమిటంటే బడ్జెట్ లో ఏముంటాయి, మన ఇన్కమ్ ఉంటుంది, మన ఎక్స్పెండిచర్ ఉంటుందండి బడ్జెట్. మీకు ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది కదా, అందులో ఏముంటాయి, ఈ సంవత్సరము మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, దాన్ని ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది, దాని మీద మనం ఖర్చు చేయాలనేది ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి వస్తుంది, కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ ఉంటేనే కదా దీని మీద ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఖమ్మం నుంచి కోదాడకు రోడ్ వేయడానికి ఇంత ఎక్స్పెండిచర్ అవుతుందని మీకు ఎట్లా తెలుస్తుందండి? గతంలోని కాస్ట్ అకౌంట్ రికార్డ్స్ పరిశీలిస్తేనే కదా 1 kilometerకి ఇంత ఖర్చు అవుతుంది అని. ఓకే. సో టోటల్ దీస్ డిసిజన్స్ విల్ బి సపోర్టెడ్ బై కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్. ఇక ఫైనాన్షియల్ అకౌంటింగ్ విల్ సపోర్ట్ వేరియస్ డిసిజన్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి డబ్బులను, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఫైనాన్సింగ్, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి మనం, డివిడెండ్ డిసిజన్స్. డివిడెండ్ అంటే ఏమిటండి, ఎవరికి ఇస్తారు డివిడెండ్? డివిడెండ్ విల్ బి గివెన్ టు షేర్ హోల్డర్స్. మనకి ఎవరైతే మన సంస్థ కంపెనీకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాం. దే విల్ ఇన్వెస్ట్ మనీ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, దేర్ రిటర్న్ ఈజ్ డివిడెండ్. మనం ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ మీద ఏమి ఇస్తాం, మనం ఇంట్రెస్ట్ ఇస్తాం, దట్ ఈస్ ఫిక్స్డ్. మనకి ఎంత లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సింది. బట్ డివిడెండ్ విల్ బి పెయిడ్ టు
షేర్ హోల్డర్స్ ఆఫ్ ఏ కంపెనీ. లాభం వస్తేనే డివిడెండ్ ఇస్తాము, లాభం రాకపోతే డివిడెండ్ ఇయ్యం. డివిడెండ్ ఈజ్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఆర్ ది ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. దే ప్రొవైడ్ మనీ టు ద కంపెనీ. వాళ్ళకు మన సంస్థ కంపెనీకి డబ్బులు ఇవ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళని షేర్ హోల్డర్స్ అంటాము. వాళ్ళకి ఎందుకు ఇస్తారు డబ్బులు? కంపెనీకి లాభం వస్తే వాళ్ళకు లాభంలో వాటా ఇస్తారు, ఆ వాటానే డివిడెండ్ అంటారు. ఓకేనా? అదే కంపెనీ బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చండి. లోన్కు మరి షేర్ హోల్డర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఏమిటి తేడా అంటే, బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే నీ కంపెనీకి ఆ సంవత్సరం లాభం వచ్చినా నష్టం వచ్చినా సంబంధం లేకుండా నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి. కానీ షేర్ హోల్డర్స్ కు మాత్రం అట్లా ఉండదండి. ఒక సంవత్సరం నీకు లాభం రాలేదు, ఏమి యూ నీడ్ నాట్ పే ఎనీ డివిడెండ్. వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి బాగా లాభం వచ్చింది అనుకోండి, బాగా డివిడెండ్ ఎక్కువ వస్తుంది, అది వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళే ఓనర్స్, కంపెనీకి ఓనర్స్, డబ్బులు ఇచ్చారు, పెట్టుబడి పెట్టారు కంపెనీకి. కాబట్టి బిజినెస్ లో అది సహజమే కదా. బిజినెస్ మనం చేస్తున్నామంటే ఇప్పుడు అతనికి షాప్ ఉంది అంటే ఒక రోజు నష్టం వస్తుంది, ఒక రోజు లాభం వస్తుంది, ఆ రిస్క్ తీసుకుంటున్నారు. అతనే షేర్ హోల్డర్స్ ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ఏ కంపెనీ. దే ఇన్వెస్ట్ మనీ ఇన్ ద కంపెనీ. ఇఫ్ కంపెనీ ఎర్న్స్ ప్రాఫిట్స్, బంపర్ ప్రాఫిట్స్, దే విల్ బి పెయిడ్ మోర్ డివిడెండ్. ఇఫ్ దెర్ ఈస్ నో ప్రాఫిట్, దెర్ ఈస్ నో డివిడెండ్. దట్ ఈస్ రిస్క్ ఇన్ బిజినెస్. ఏ బిజినెస్ లో అయినా సరే అది రిస్క్ ఉంటుందండి. సో వాళ్ళకు షేర్ హోల్డర్స్ ఇచ్చేదాన్ని డివిడెండ్ అంటాం. వాళ్ళ రిటర్న్. ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో రకరకాల మెథడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఇట్లా అంటాము. మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చేసరికి అంటే మనం ఈ ఫిఫో మెథడ్, ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ నేర్చుకున్నారు కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ నేర్చుకున్నారు, యూ హ్యావ్ లెర్న్. ఇంకా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ కూడా మీకు చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మనం కాస్ట్ అకౌంటింగ్ లో భాగంగా నేర్చుకుంటున్నాం యాక్చువల్ గా. బట్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆల్సో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్. ఓకే. సో దెన్ ఆబ్జెక్టివ్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్? టు ఇంప్రూవ్ ఇంటర్నల్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్. ఇట్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్ కాస్ట్ కాస్ట్ కంట్రోల్, helping the management in cost control. Whereas here, the financial accounting main objective is to present a true and fair picture, fair view of the financial position and performance of the organization. ఫినాన్షియల్ పొజిషన్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎట్లా ఉన్నది అని తెలిపే ఉద్దేశంతో ఇది చేస్తుందండి. ఓకే. కాన్ఫిడెన్షియల్. కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటంటే సీక్రెట్ గా ఉంచాలి. ఈ కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ అన్ని సీక్రెట్ గా ఉంటాయి. అవి ఎవరికి తెలిస్తే? మేనేజ్మెంట్ కే తెలుస్తుంది. దీని మీద ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదండి, ఓన్లీ మేనేజ్మెంట్ నోస్. సో మెజారిటీ ఆఫ్ ది రికార్డ్స్ విల్ బి కాన్ఫిడెన్షియల్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ కి మాత్రమే అవసరం, బయట వాళ్ళకి అక్కర్లేదండి. బట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ ఓపెన్లీ అవైలబుల్ టు ఎనీబడి. మీకు కంపెనీ వెబ్సైట్ కి పోయి చూస్తే మీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తెలుస్తుంది, బ్యాలెన్స్ షీట్ తెలుస్తుంది, గత సంవత్సరం ఎంత లాభాలు వచ్చినాయి, ఎంత నష్టాలు వచ్చినాయి, ఎవ్రీథింగ్ విల్ బి నోట్. సో confidentiality is not there in financial accounting, but in case of cost accounting it is maintained, because reports are mainly prepared for management purpose, not for general purpose, not for general public. Okay na? So these are the differences between cost accounting and financial accounting. అర్థమైందండి? Coming to cost concept. Fixed cost. Fixed cost. ఇవన్నీ కాస్ట్ టైప్స్. క్లాసిఫికేషన్ లో కూడా ఇవే మళ్ళీ వస్తుంటాయి, ప్లీజ్ రిమెంబర్. ఓకే. కాస్ట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్ట్స్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇట్ విల్ నాట్ చేంజ్, మనకు మారదండి. మారని ఖర్చును ఫిక్స్డ్ కాస్ట్ అంటాం, స్థిర ఖర్చు అంటాం, స్థిర వ్యయము అంటాం. ఇట్ విల్ నాట్ చేంజ్. మీరు ఈ రోజు నేను క్లాసు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ రూమ్ కట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది అదేం మారదు కదండి. ఈ రోజు నేను క్లాస్ తీసుకున్నాను అనుకోండి, ప్రొజెక్టర్ పెట్టి, మీకు కరెంట్ బిల్ పెరుగుతుంది, దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ కాస్ట్, దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. మారుతుంది. కానీ రూమ్ కట్టినాక నువ్వు ఈ రోజు వాడినా వాడకపోయినా రూమ్ మీద పడిన ఖర్చు అంతే ఉంటుందండి, మారదు. సో ద ఫిక్స్డ్ కాస్ట్ దే డు నాట్ చేంజ్. రెంట్ కానివ్వండి, రెంట్ మనం ఇది ఓన్ బిల్డింగ్ కాబట్టి సరిపోయింది. రెంట్ అనుకోండి, నువ్వు ఈ ఒక రోజు కాలేజీ సెలవు ఉన్నా, వర్కింగ్ డే ఉన్నా, యూ హ్యావ్ టు పే ద రెంట్. ఓకేనా? అట్లనే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అవి మంత్లీ బేసిస్ మీద ఇస్తాము. ఆ రోజు సెలవు వచ్చినా రాకపోయినా మనం అతనికి చెల్లించాల్సిన జీతం చెల్లించాల్సిందే. ఓకే. సో ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్ ఫిక్స్డ్, దే డు నాట్ చేంజ్ విత్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. సో వేరియబుల్ కాస్ట్, దానికి ఆపోజిట్ వేరియబుల్ కాస్ట్ అండి.
మనం ఈ రోజు కాలేజీ ఉంది అంటే మీకు కరెంట్ బిల్లు పెరుగుతుంది. అంతేగాని అందరు ఫ్యాన్లు వేసుకుంటారు, లైట్లు వేసుకుంటారు, ప్రొజెక్టర్లు వాడేవాళ్ళు ప్రొజెక్టర్లు వాడతారు, సిస్టమ్స్ వాడేవాళ్ళు కంప్యూటర్లు వాడేవాళ్ళు ఆఫీస్లో కంప్యూటర్లు వాడుకుంటారు. కరెంట్ బిల్ పెరుగుతుంది కదా ఆ రోజు. ఇట్ వేరీస్. వేరీ మీన్స్ చేంజ్. అందుకని పేరులోనే వేరియబుల్ ఉంది. వేరియబుల్ మీన్స్ వేరీ మీన్స్ చేంజ్. దే విల్ చేంజ్ విత్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్స్. సెమీ వేరియబుల్ కాస్ట్స్ అంటే కొంచెం వరకు మారవండి, ఒక స్థాయి దాటినాక మారుతాయి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ ఉందండి, చిన్న ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు మన రాష్ట్రంలో ఇన్ అవర్ స్టేట్ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కి 100 యూనిట్స్ వరకు 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఉంది కదా. అది 100 దాటింది అనుకోండి, దానికి ఛార్జ్ చేస్తున్నది కదా గవర్నమెంట్. 100 150 యూనిట్స్ ఉన్నవి, ఆ తర్వాత ఛార్జ్ చేస్తుంది కదా. అంటే 100 యూనిట్స్ వరకు జీరో, వాళ్ళకి ఏం ఖర్చు కాదు. 100 దాటితే మాత్రం ఛార్జ్. సో అప్పుడు 100 యూనిట్స్ వరకు దట్ ఈస్ ఫిక్స్డ్, నీ ఛార్జ్ బిల్లు జీరో, కరెంట్ బిల్లు. కానీ 100 యూనిట్స్ దాటితే 10 రూపీస్ 20 రూపీస్ ఎంత వాడుకుంటే అంత కట్టాలి. సో దట్ ఈస్ సెమీ వేరియబుల్. అంటే అక్కడ ఏంటి ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ టోటల్లీ ఫిక్స్డ్. ఫిక్స్డ్ కాదు, వేరియబుల్ కాదు. ఒక స్టేజ్ వరకు ఫిక్స్డ్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ అప్ టు ఏ స్టేజ్. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ చేంజ్. సో దోస్ కాస్ట్స్ ఆర్ నోన్ as సెమీ వేరియబుల్ కాస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దీస్ కాస్ట్స్ ఇస్ utility bills. Utility bills means just like current bill. Okay, so they will have both fixed and variable components. Up to a stage they are fixed, after that it will change. Okay, direct costs. Direct cost ante you can directly trace it with a particular unit of production. ఇప్పుడు ఈ ఈ సెల్ ఫోన్ తయారు చేయటంలో ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదోనండి, ఇది 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 ఏంటిది? ఇది ఒక రకమైన వాట్ ఈస్ దట్ మెటీరియల్, సర్టెన్ మెటల్ ఈస్ దేర్, సర్టెన్ మెటీరియల్ ఈస్ దేర్. దీని మీద ఎగ్జాక్ట్లీ ఎన్ని సెంటీమీటర్ల మెటీరియల్ పట్టింది అనేది నేను ఐ కెన్ ట్రేస్ ఎగ్జాక్ట్. ఓకేనా? కానీ ఇది తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే లైట్లు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, ఎగ్జాక్ట్లీ ఈ సెల్ ఫోన్ తయారులోనే ఇంత ఖర్చు అయిందని నేను చెప్పగలను. You cannot trace it exactly. So whatever costs that you can trace exactly, those costs are known as direct costs. You can attribute the cost to that particular unit. ఇది దీనికి ఇంత అయింది అని మనం ఎగ్జాక్ట్ చెప్పాలి సార్. అట్లా చెప్పలేని కాస్ట్స్ అన్ని కూడా ఇండైరెక్ట్ కాస్ట్స్. మనం చెప్పలేము దీని మీద ఇంత అయిందని ఎగ్జాక్ట్ చెప్పలేము. ఓకే, ఆపర్చునిటీ కాస్ట్. వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్? ఒక simple example I will tell you. Suppose my salary is, let us take for example 80,000. Okay, suppose I am working in a private organization only. Let us take for example, this is a government institution, but in my example I am mentioning that I am working in a private college. My salary is 80,000. Suppose if I resign this college and I go to another college, there my salary is 70,000. Let us take for example. Presently, I am earning 80,000. Next best colleges, different colleges have offered me job. You come to our college, I will pay you 70,000. You come to our college, we will pay you 50,000. You come to our college, I will pay you 60,000. Like that offered. But next best is what? 70,000 for me. Next best college. Presently, I am earning 80. If I resign this job, if I go to next job, next best opportunity for me is 70,000. మీకు అర్థమైందా? నేను ఇప్పుడు 80,000 సంపాదించుకుంటున్నాను. నేను రిజైన్ చేస్తే, జాబ్కు రిజైన్ చేసి నాకు ఉద్యోగం ఇస్తామని చాలా ప్రైవేట్ కాలేజీలో ముందుకు వస్తుంది. దాంట్లో ఒకరు 50,000 ఇస్తా అంటున్నారు, ఒకరు 60,000 ఇస్తా అంటున్నారు, ఒకరు 70,000 ఇస్తా అంటున్నారు. ఈ మూడుట్లలో ఏది బెస్ట్ అండి? నాకు 70,000 బెస్ట్ కదా, నెక్స్ట్ బెస్ట్ కదా. సో దట్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్. The value of the next best alternative for a particular decision, for a decision that is foregone, that is lost. మనం ఇప్పుడు చేస్తున్న పని కాకుండా దీన్ని వదిలేసి నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉన్నది అని చూస్తే ఆ కోల్పోయిన మొత్తాన్ని మనం ఏమంటామంటే ఆపర్చునిటీ కాస్ట్. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఇప్పుడు నాకు ఇక్కడ 80,000 కాకుండా నాకు నెక్స్ట్ బెస్ట్ వేరే కాలేజ్ వాళ్ళు 90,000 ఇస్తారు అనుకోండి, నేను ఏం చేస్తానండి? ఇది రిజైన్ చేసి అక్కడికి పోతా కదా, 90,000 వస్తున్నాయి.
కాబట్టి మనకు ఆపర్చునిటీ కాస్ట్ అనేది తెలుసుకొని ఉండాలి. అంటే మనకి ఇంకా ఇది కాకుండా వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయి సమాజంలో అనేది తెలుసుకోవాలి. అక్కడ మనకి ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే ఇది వదిలేసి అక్కడికి పోవచ్చు కదా. సో దట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. సంక్ కాస్ట్ అంటే those costs which are already spent and which you cannot recover. ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టామండి, ఈ దాన్ని మళ్ళీ మనం రికవర్ చేయలేం. ఈ బిల్డింగ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని పోయి ఖమ్మంలో కట్టచ్చా పూల కొట్టకుండా? అదే ఇది యాజ్ ఇట్ ఈస్ తీసుకొని పోవచ్చు, దానికి డ్యామేజ్ కాకుండా. ఈ కుర్చీ యాజ్ ఇట్ ఈస్ నేను తీసుకొని పోవచ్చు, ఐ కెన్ చేంజ్ ఇట్. బట్ ద బిల్డింగ్ ఐ కెనాట్ షిఫ్ట్ యాజ్ ఇట్ ఈస్. So whatever expenditure that I spent on that building, that is a sunk cost. That is known as sunk cost, which cannot be changed, which is already spent. Okay na? అదే దీని మీద పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ఇది నాకు ఇక్కడ కాకుండా ఖమ్మంలో వాడుకోవచ్చు, ఈ నోట్స్ హైదరాబాద్ లో కూడా వాడుకోవచ్చు, అమెరికాలో కూడా వాడుకోవచ్చు. కానీ ఈ బిల్డింగ్ అమెరికాలో నేను ఉండదలుచుకున్నా అని చెప్పి దీన్ని ఎత్తుకెట్టుకోవడానికి వీలైతుందా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో దోస్ కాస్ట్స్ విచ్ have already been occurred and which cannot be changed, those costs are known as sunk cost. Okay, marginal cost means additional cost in production of additional unit. So in 5 units 5 పెన్నులు ప్రొడక్షన్ చేయడానికి మనకు 10 రూపాయలు అయినాయండి. 6వ పెన్ను ప్రొడక్షన్ చేయడానికి టోటల్ 11 రూపాయలు అయినాయి అనుకోండి. 6వ యూనిట్ ఒక్కదానికి ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అయింది మనకు? మళ్ళొకసారి చెప్తున్నాను. ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ 5 pens 10 rupees, total expenditure is 10 rupees. After completion of 6 pens my total expenditure is 11 rupees. సో ఒక్క పెన్ అడిషనల్ గా ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని రూపాయలు ఖర్చు అయింది? 1 rupee. దట్ అడిషనల్ రూపీ ఇస్ నోన్ యాజ్ మార్జినల్ కాస్ట్. అడిషనల్ అమౌంట్ స్పెంట్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ అడిషనల్ యూనిట్. ఓకేనా? దట్ ఈస్ నోన్ యాజ్ మార్జినల్ కాస్ట్. దెన్ ఇంక్రిమెంటల్ కాస్టింగ్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే చూడండి, మనము ఒక in this college, the college has a total capacity for, let us take for example 1000 students. అంతే. ఎందుకంటే మీరు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారు కదా, హాస్టల్లో ఎంతమంది అమ్మాయిలు ఉండొచ్చు మీ దాంట్లో చెప్పండి? 168 కెపాసిటీనా? ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 116 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికే. 116 స్టూడెంట్స్ పర్ ఎవ్రీ రూమ్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? 4 3 ఒక్కొక్క రూమ్ 14 మంది ఉన్నారా? అంత పెద్ద రూమ్స్ ఉన్నాయా? అంటే కింద పైన ఉంటాయి అట్లానే కదా? అంటే బిడ్డకి ఇద్దరు అటాచ్ చేస్తారా? సి సపోజ్ మనము ఇప్పుడు యువర్ హాస్టల్ కెపాసిటీస్ లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్ 150 స్టూడెంట్స్ ఉండొచ్చు అండి. దాని కెపాసిటీని 200కి పెంచదలుచుకుంటే ఇంకొక అడిషనల్ ఫ్లోర్ వేయాల్సి వస్తుంది కదా పైన. ఓకేనా? సో అట్లా కెపాసిటీని పెంచాల్సిన వచ్చినప్పుడు అడిషనల్ కాస్ట్స్ అయితే, సో దోస్ కాస్ట్స్ ఆర్ నోన్ యాజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్స్. అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆర్ అడిషనల్ కాస్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. ఒక ప్రొడక్షన్ ఇప్పుడు ఇది ఒక ఫ్యాక్టరీ అనుకోండి, ఇక్కడ 1000 పెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన కెపాసిటీ ఉంది. దీన్ని 1000ని 2000కి పెంచాలనుకుంటే ఇంకా మెషినరీ ఎక్కువ కొనాలి కదా, ఇంకా బిల్డింగ్ ఎక్కువ కట్టాలి కదా. సో దట్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. సో it is that cost which is required to increase the capacity of production. Okay? Then controllable costs. కొన్ని